వెల్కమ్ టు E6 టీవీ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. డాన్స్ మాస్టర్స్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత టీజీ వెంకటేష్ డాన్సర్స్ అసోసియేషన్లో వర్గపోరుకు ఇక తెరపడినట్లేనని చర్చ జరుగుతూ ఉంది. కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎక్కడా కనిపించని శేఖర్ మాస్టర్ ఫెడరేషన్ పెద్దల స్పందన ఏంటి అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. జానీ మాస్టర్ వర్గానికి 23 క్రాఫ్ట్లు సహకరిస్తాయా లేదా అన్న అంశం మీద కూడా కీలకంగా చర్చ జరుగుతూ. డాన్సర్లు పెట్టుకున్న రేషియో షేరింగ్ ఉంటుందా లేదా, ఓటింగ్కు దూరంగా ఉన్న వారితో కలిసి పనిచేస్తారా, నిర్మాత ఇచ్చే ప్రతి రూపాయి డాన్సర్స్కు వెళ్ళాలని జానీ మాస్టర్ ఫెడరేషన్కు సూచన చేయడం జరిగింది. తెలిసో తెలియగా కొన్ని తప్పులు జరిగాయని పెద్ద మనసు చేసుకుని ఫెడరేషన్ వాళ్ళు క్షమించాలని చెప్పి జానీ మాస్టర్ కోరడం జరిగింది. ఇకపై తప్పులు జరగకుండా తగు జాగ్రత్త తీసుకుంటామని జానీ మాస్టర్ విజ్ఞప్తి చేయడం జరిగింది. టాలీవుడ్లో డాన్సర్స్ అసోసియేషన్ మధ్య వివాదం రాజుకున్న విషయం మనకు తెలిసిందే. ప్రముఖ కోరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాల మధ్య 2 వారాల క్రితం తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు కూడా అక్కడికి చేరుకొని గొడవను సద్దుమణిగేలా చేశారు. అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల నమోదు, అంతర్గత పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల అమలు వంటి అంశాలపై ఇరు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన సంగతి మనకు తెలిసిందే. ఇటీవల జానీ మాస్టర్ వర్గం అసోసియేషన్లో కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫెడరేషన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో సభ్యులు కూడా 2 వర్గాలుగా విడిపోయి తమ నాయకులకు మద్దతు తెలుపుకున్నారు. ఫెడరేషన్ అనుమతి లేకుండానే బై ఎలక్షన్ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేశారనే అంశం కూడా, దానిపైన ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అసోసియేషన్లో నెలకొన్న విభేదాలను పెద్దల చర్చల ద్వారా పరిష్కరించుకొని సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వివాదానికి ఇప్పటికైనా ముగింపు పలకాలని సినిమా నిర్మాతలు, సినిమా పరిశ్రమకు చెందిన పలువురు పెద్దలైతే కోరుతున్నారు. కష్టపడి డాన్స్ చేసి వస్తే డాన్సర్స్ యూనియన్లో 4 రోజులు పేమెంట్ వస్తుందని చెప్పి డాన్సర్లకు ఇచ్చే డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు డాన్సర్స్కి వెళ్ళకుండా మధ్యలోనే కొన్ని డబ్బులు ఎగిరిపోతున్నాయి. సో ఆ డాన్సర్స్ దగ్గర ఏమవుతుంది, 4 రోజులు కష్టపడి 4 రాత్రులు కష్టపడి డాన్స్ చేసి వస్తే డాన్సర్స్ యూనియన్లో 4 రోజులు పేమెంట్ వస్తుందని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత 3 days పేమెంటే వస్తుంది. అంటే ఒక పేమెంట్ ఎగిరిపోయింది. అంటే ప్రొడ్యూసర్ మన డాన్సర్స్ అడుగుతున్నారు, ఏంటి 4 రోజులు కదా కష్టపడి మనం చేసింది 3 రోజులే పేమెంట్ వచ్చినాయి అని చెప్పి. లేదు, ప్రొడ్యూసర్ వాళ్ళు ఇవ్వలేదు, 3 రోజులే ఇచ్చారా అని. అంటే డాన్సర్స్ మనసులో ఏమైపోతుంది, అరే ప్రొడ్యూసర్ 3 కాస్ట్లు ఇచ్చారు, 4 రోజులు చూపించుకొని 3 రోజులు ఇచ్చారా అని చెప్పి ప్రొడ్యూసర్ వాళ్ళు బ్యాడ్ అవుతున్నారు. సో వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకొని మన అందరినీ బాగుండాలని చెప్పి పెద్ద పెద్ద సినిమాలు తీసి వాళ్ళ డబ్బులు మన కష్టాన్ని గుర్తించి ఎంత చెప్తే యూనియన్ ఎంత పేమెంట్ ఉంటే అంత పేమెంట్ ఇస్తున్నప్పుడు ఆ పేమెంట్ ఇక్కడికి చేరాలి తప్ప మధ్యలో ఎగిరిపోయి వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అంటే ఇచ్చేది ఇస్తున్నారు, మళ్ళీ బ్లేమ్ అవుతున్నారు. టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్లో ముఖ్యంగా జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య వర్గపోరు ఏ స్థాయిలో తారాస్థాయికి చేరిందో మనందరికీ తెలుసు. ఇక 2 వర్గాల మధ్య కూడా మరి ఏ స్థాయిలో వాళ్ళు వాగ్వివాదానికి దిగారు, కొట్టుకునే ప్రయత్నం కూడా చేశారన్నది మన దాదాపు 2-3 వారాల క్రితం సోషల్ మీడియాలో వీడియోలు కూడా ప్రచురితమయ్యాయి. అవన్నీ మనం చూడడం జరిగింది. అక్కడికి పోలీసులు కూడా చేరుకొని ఈ డాన్సర్స్ అసోసియేషన్లో నెలకొన్న వాగ్వివాదము, గొడవలను సద్దుమణిగేలా చేయడం జరిగింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ జానీ మాస్టర్ కావచ్చు, అదేవిధంగా శేఖర్ మాస్టర్ కావచ్చు,
తమ నాయకులనే గెలిపించుకోవాలనే ఒక సంకల్పంతో ఒక మొండి పట్టుదలతో మరి వాళ్ళు పావులు కలపడం చూస్తూ ఉంటాం. ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. ఎవరి నాయకులను ఎవరి సభ్యులను వారు గెలిపించుకోవాలనే ఒక తాపత్రయం అనేది వారిలో ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో మరి ఈ జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ మధ్యన వర్గ విభేదాలు అనేటివి తారాస్థాయికి చేరిపోవడం జరిగింది. అయితే మొత్తానికైతే ఈ తెలుగు డ్యాన్సెస్ అసోసియేషన్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ కార్యదర్శి కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యక్షులు కావచ్చు, జనరల్ సెక్రటరీ కావచ్చు, కోశాధికారి, ఇట్లా కొన్ని పదవులు ఉన్నాయి. వాటికి ఉప ఎన్నికలు జరిగాయి. ఎన్నికలైతే మొత్తానికైతే ఎన్నికలు పూర్తయ్యాయి, ఫలితాలు వచ్చాయి. ఇక కొత్త కార్యవర్గం ఏదైతే ఉందో ఆ కొత్త కార్యవర్గం అనేది డాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పడింది. దానికి సంబంధించి ప్రమాణ స్వీకారోత్సవం కూడా పూర్తయింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యంగా శేఖర్ మాస్టర్ రాలేదు. శేఖర్ మాస్టర్తో పాటు కొంతమంది కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాకపోవడం అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పటికైనా సరే శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ తో కలిపి మిగతా సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేస్తారా లేదా, రాబోయే కాలంలో ఇంకా ఏమైనా సమస్యలు వస్తాయా అన్న అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని తాజా వార్తల కోసం, బ్రేకింగ్ న్యూస్ కోసం E6 టీవీను వీక్షిస్తూ ఉండండి.